జూలై 17 నా భార్య వెంకటదుర్గకి చాలా సీరియస్ అయిపోయిందమ్మా. నాకు భయం వేస్తా ఉందన్నమాట, ఏమన్నా కోమలోకి వెళ్ళిపోతుందా అన్నట్టుగా. వర్షం బాగా పెరిగిపోయింది, కృష్ణానగర్ రోడ్లన్నీ మునిగిపోయినాయి. అంబులెన్స్ వచ్చిందమ్మా, మమ్మల్ని ఎక్కించుకున్నారు, అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళారు. నాకేంటంటే ఇక్కడ అపోలో హాస్పిటల్ స్పెషలిస్ట్ వచ్చి చూస్తున్నారు, రేపు బిల్లది. అప్పటికే 2 కరోనాలు వచ్చినాయి, షూటింగ్స్ లేవు, ఇబ్బందుల్లో ఉన్నాను. నా భార్యకి రకంగా జరగటం, అన్నయ్య చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్ళాను. ఇది అన్నయ్య చరణ్ బాబుకి చెప్పారు, చరణ్ బాబు ఉపాసనమ్మకి చెప్పారు. నా మిస్సెస్ ఇదంతా చూసి, మామయ్య ఏంటి ఇంత పెద్ద హాస్పిటల్లో జరుగుతుంది, బిల్లది చూసుకుంటున్నావా? చరణ్ బాబు ఉపాసనమ్మ గారి తాలూకు బంధువులు అనుకుంటున్నారు మమ్మల్ని. వయసుకి చిన్నాడైపోయాడు, లేదా పాదాలకి నమస్కారం చేసుకోవాలి. ఒకసారి అలా పట్టుకునే దగ్గర బిడ్డ 2-3 నిమిషాలు అలాగే నన్ను పట్టుకొని నా వీపుని నిమురుతూ నేనున్నానా అనే ఒక భావాన్ని, ఆ పద్మవిభూషణుడు, ఆ బోళా శంకరుడు, ఆయనకున్న కోట్లాది మంది అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్న వ్యక్తి, ఆయన ఏది చెబితే అది తూచా పాటించే అభిమానులు ఉన్నారు ఆయనకి. వాసనమ్మకే ఈ విషయంలో తప్పనిసరిగా మేము చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఉపాసనమ్మ గారు చరణ్ బాబు గారు చెప్పారని, మామయ్య చిరంజీవి గారు చెప్పారని ఎంత ఆమె మనసు పెట్టి ఫారిన్ డాక్టర్స్ను కూడా మా మిస్సెస్కి చూపించడం అంటే, 1961 నవంబర్ 10 ఈ బాడీ మ్యానుఫ్యాక్చరింగ్, 61 మోడల్ ఇది. ఓకే, అదేంటి ఎవరైనా హీరో అవ్వాలనుకుంటారు, మీరేంటి విలన్ అవ్వాలనుకుంటారు? నాన్నగారికి ఒక కాలు 10% ఉంటుందమ్మా, 90% కట్ చేసేసారు. తండ్రికి ఏ రకమైన బాధ కలుగుద్దమ్మా. కూతురికి 4th స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ అని తెలియటం. భీమిలి కబడ్డీ జట్టు అని సూపర్ గుడ్ ఫిలిమ్స్ వాళ్ళ నాని గారి, దానికి ఆడిషన్స్ అని తెలిసినాయమ్మా. వెళ్ళాను. అప్పటికి ఈ వాట్సాప్లు ఇలాంటివి లేవు, ఫొటోస్ ప్రింట్ చేసుకొని బంచి పట్టుకుని తిరిగేవాడు. అప్పటికి 59 ఏళ్ళ వయసుకి ఆ వెంకటేష్ బాబు కాంబినేషన్లో ఆ నారప్పతో పెట్టడం, శ్రీకాంత్ అడ్డాల గారి దర్శకులు. ఇక నా మంజునాథుడు అలా వస్తూ ఉంటే వచ్చేపాటి ఒక్కసారి ఆ కాళ్ళ మీద ఆ తండ్రి లాగేశాడు. చరణ్ బాబు గమనించారు ఇది, చూసి ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా మీరు ఇటు రండి, మీరు ఇక్కడ నుంచోండి, బాబు మీరు అక్కడ నుంచోండి అని చెప్పారమ్మా. నేను అలా నిలబడి ఉన్నాను. అన్న వెళ్ళిపోతూ తెల్లవారుజామునం ఇది వెళ్ళిపోతా, ఇలా క్షణం వెనక్కి వచ్చి ఈ భుజం మీద ఆ కుడి చేత్తో అలా నిమురుతూ ఆ కళ్ళల్లోకి అలా చూశారమ్మా.